అట్లాగే ఇంకొక న్యూస్ చూద్దాం. పోలీసుల మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించిండు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అనుచరులు కూడా ఒక ఏసీపీ మీద ఎంత ఇబ్బందులకు గురి చేస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ను ఎట్లా చేస్తారు అనేటువంటి చూద్దాం. దీని మీద వెంటనే తక్షణమే రేవంత్ రెడ్డి స్పందించి ఆ ఎమ్మెల్యే మీద, ఎమ్మెల్యే అనుచరుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. లేకపోతే పోలీసులు సక్రమంగా తమ డ్యూటీలు చేసుకునే అవకాశం లేకుండా కాంగ్రెస్ రాజ్యంలో పోతుంది. ఎమ్మెల్యే జులుం చూడండి, ఎమ్మెల్యే అనుచరుల జులుం చూడండి. ఇది ఎక్కడ జరిగిందంటే ఒకసారి మొత్తం వీడియో చూసిన తర్వాత మీకు చెప్తాను. ఏసీపీనే వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ఏసీపీ మీద దీనికి సంబంధించిన వార్త చెప్తాం మీకు. ఏసీపీ మీద గరం అవుతారు కాంగ్రెస్ కార్యకర్తలు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్యే కూడా చెప్తా, రామగుండంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుచరులంతా కూడా పోలీసుల విధులకు ఆటంకం కలిగించి వాళ్ళు ఏం చేస్తారు చూడండి. ఎమ్మెల్యే తలుచుకుంటే ఏం చేస్తారు మీరు అనేది కాంగ్రెస్ వాళ్ళ మాట వినబడుతుంది మనకాడ. ఇంకా ఏసీపీ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా పోలీస్ జులుం నశించాలని కాంగ్రెస్ వాళ్ళు మనకు ఆటలు సాగుతున్నాయా ఏంది మరి పోలీసు వాళ్ళ మీద అనేటువంటిది చూస్తారు. ఇట్లా పోలీసుల్లో ఒక ఎమ్మెల్యే జరుగుతుంటే కాంగ్రెస్ వాళ్ళు పోలీసుల మీదకి ఎగబడుతున్నారు. మరి పోలీసులు సక్రమంగా డ్యూటీలు చేసుకొస్తుందా? ఒకవేళ ఎమ్మెల్యే కాంగ్రెస్ కార్యకర్తల్ని అదమాయించాలి. మీరు రండి, పోలీసు వాళ్ళ నిధులు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు, మీరు ఎందుకు ఇబ్బంది చేస్తున్నారని పిలవాలి. వీళ్ళు పోలీసు వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరి మీద ఒకరు అరుచుకుంటుంటే ఆయన కూర్చున్నాడు. ఇక ఏదో కాంగ్రెస్ కార్యకర్త, గ్రామస్థాయి కాంగ్రెస్ కార్యకర్త, గల్లీ లీడర్ కూడా వచ్చి పోలీసుల మీద ఎగబడతారు. ఇక ఎమ్మెల్యే అండ తీసుకొని దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇది ఎక్కడ జరిగిందంటే మీకు చెప్తాను ఒకసారి. రామగుండంకి సంబంధించి ఇక్కడ చూడవచ్చు మనం, షాకింగ్ వీడియో ఇది. రేవంత్ రెడ్డి రాజ్యంలో, కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో నడుస్తున్నటువంటి ఈ వీడియో చూద్దాం. పోలీసులకే రక్షణ లేదంట. నా వాహనాన్ని ఆపిన ఆ పాగల్గాడు ఎవడంటూ ట్రాఫిక్ ఏసీపీని తిట్టిన రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన. ఇది కాంగ్రెస్ రాజ్యాంగం అంటూ చేతులతో నెట్టేసి ఏసీపీపై దాడికి దిగిన ఎమ్మెల్యే అనుచరులు. చోద్యం చూస్తున్న ఏసీపీకే గొడవ వద్దంటూ సర్ది చెప్పిన తోటి పోలీసులు. ఎన్టీపీసీలో ప్రజాభిప్రాయ సేకరణ సభకు వెళ్తున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాహనాన్ని ఆ మార్గంలో వెళ్ళొద్దని ఆపిన ట్రాఫిక్ ఏసీపీ జాన్ నర్సింహులు. తన వాహనాన్ని ఆపిన ఆ పాగల్గాడు ఎవడంటూ ట్రాఫిక్ ఏసీపీ జాన్ నరసింహులను తిట్టిన ఎమ్మెల్యే మక్కన్ సింగ్. ఇది మా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్యాంగం అంటూ జాన్ నరసింహులను నెట్టేస్తూ దాడికి దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు వెంటనే ఆ ఎమ్మెల్యే మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఆ కాంగ్రెస్ కార్యకర్తల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు ఎవరు కూడా భయంగానే విధులు నిర్వర్తిస్తుంటారు. ఎవరు గల్లీ లీడర్ వచ్చి కూడా, ఆ ఊళ్ళో ఒక వార్డు మెంబర్ వచ్చి కూడా పోలీసుల మీద ఇట్లాంటి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వీళ్ళ మీద ఉంది. అట్లాగే